అనవసర ద్వేషాలు రోషాలు మాన్పించి ఇక్కడి ప్రజల్లో ఐకమత్యం సాధించు. అనామకులుగా అమాయకులుగా బ్రతుకుతున్న కార్మికుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించి వాళ్ళని చైతన్యవంతుల్ని చేశాం. చీకటిలో బ్రతుకుతున్న దొంగల్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళని మనుషులుగా చేశాం. కానీ జీవితంలో మోసపోయి కన్నీటితో గడుపుతున్న మా రాధ జీవితాన్ని వెలుగులోకి తేలేవా బాబు? మీ అభిప్రాయం? బాబు, కూలిపోతున్న మా పరువు ప్రతిష్టల్ని కాపాడు. ఇంకా నిన్ను కోరటం స్వార్థమే. అయినా కన్న తండ్రి రాధ నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆమె మెడలో ఒక మాంగలి, ఆమె జీవితంలో ఒక నిండు ఆనందం చూడాలని నా కోరిక. అర్థమై మీ కోరిక తప్పక నెరవేరుస్తాను. బాబు, చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఈ ఒక్క మాట చాలు బాబు, ఒక్క మాట చాలు. మామగారు, రాధను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాను. ఆమె జీవితాన్ని వెన్నెలమయం చేస్తాను. కానీ ఒక్క విషయం, రాధ బిడ్డకు అసలైన తండ్రి అంటే రాధ రక్తంతో రక్తాన్ని కలిపిన భర్త తిరిగి వచ్చి రాధ నా భార్య అంటే మీరేమంటారు? అతనికి ఏం సమాధానం చెప్తారు? నువ్వు లేవు రావు అన్న నమ్మకంతో రాధకు మళ్ళీ పెళ్లి చేశాం, నువ్వు వెళ్ళిపోమ్మని తరివేస్తారా? లేక తాత్కాలికంగా చేశామని నా పెళ్లిని రద్దు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి. బాబు, అతను వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అతను తిరిగి రావాలని నా కోరిక. రాడు బాబు, ఇక్కడ రాలేడు. అలా అనక, అతను తప్పగా తిరిగి వస్తాడు. ప్రపంచ దృష్టికి కాకపోయినా నాకు నా అంతరాత్మకు అవినీతికి పాల్పడి అన్యాయం చేయలేదన్న నమ్మకం సంతృప్తి నాకు ఈనాడు. ఒకవేళ అతను తిరిగి వస్తే అది ఆనాడు ఉండదు. నేను ఒక సదుద్దేశంతో చేసిన ఈ పనికి స్వార్థం కళంకం అడ్డగట్టుంది. అప్పుడు నాలో నేను కుమిరిపోవలసి ఉంటుంది. మామగారు, కనీసం ఈ ప్రశాంతత అయినా మిగలేదు. క్షమించండి, మా నాన్నగారు నా మీదున్న మమకారంతో మిమ్మల్ని కోరరాని కోరిక కోరారు. అదేం మనసులో ఉంచుకోకండి. దయచేసి మీ నీడను నా బిడ్డకు దూరం చేయకండి. ఏమిటి? నిన్ను నీ భర్తను ఏకం చేయడమే నా లక్ష్యం. చూడు, నవ్వు నవ్వమ్మా, అడుగు తాతగారిని చూడు. వచ్చారా? ఎన్నాళ్ళకి వచ్చారంటే ఇంతకాలం ఎక్కడున్నారు? ఏమయ్యారు? ఇన్నాళ్ళ గుర్తుకొచ్చాను నేను. నువ్వు ఇప్పుడు పరాయిదాని. నేను పరాయిదాన్నా? అవును, నువ్వు ఇంకొకటి భార్య. ఏమిటి మీరంటున్నది? మీ అబ్బా కూతుళ్ళు ఆడుతున్న నాటకం నీ కొత్త మొగుడి వాలకం. ఏమండి అలా అనకండి. ఆయన ఔన్నిత్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన గారి ఔన్నిత్యము తెలిసింది, మీ నీచత్వము తెలిసింది. ఆయన నాకెందుకు అయింది? ఇప్పుడు నాకు అర్జెంటుగా 25,000 కావాలి. 25,000 కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. ఏమండి ఒక్క మాట చెప్పండి. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళనని ఇక్కడే ఉంటానని మాట ఇవ్వండి. ఉంటా, కానీ ఊళ్ళో వాళ్ళకేం చెప్పుకుంటా? ముగుడుగా నా నెంబర్ ఎంత అని చెప్పుకుంటా? మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? నేనంటక్క జనం అడుగుతారు. అయినా ఇది అబసంత నాకెందుకు? అడిగింది ఇచ్చే, అవసరమైతే మళ్ళీ వస్తాను. వస్తారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు డబ్బు తీసుకెళ్ళలేదు. ఏమండి ప్రేమించానని చెప్పి 50,000 తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. చివరికి కాపురం పెడతానని 25,000 తీసుకున్నారు. మళ్ళీ ఈనాటి ఈవేళ కనిపించారు. కానీ కనీసం ముత్తుకైనా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డల గురించి ఒక్క మాట కూడా అడగలేదు. లేదు, ఆ బిడ్డకు అదృష్టం లేదండి. ఆలస్యం ఎందుకు? అడిగింది ఇచ్చే. ఇవ్వను. ఇంతవరకు ఇచ్చింది చాలు, ఇక వెళ్ళు. వెళ్తాను, కానీ ఒక్క సంగతి. మీ తండ్రి కూతురు ఆడుతున్న నాటకం బజార్లో పడితే ఆ నింద నా మీద మాత్రమే. లక్షాధికారి రంగనాథం గారి కూతురు
ఒకరికి బిడ్డలకని మరొకరితో కాపురం చేస్తుందని ఊరంతా చెప్పుకుంటూ ఉంటే. అంత ద్రోహానికి ఓడికట్టకు, నీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డ బ్రతుకు మీరు మచ్చేసి పోకు. అలాగే మరి అలాగే ఇస్తాను. ఇదిగో తీసుకో, వెళ్ళు. తప్పురా, లక్ష్మిని ఇలా నిర్లక్ష్యం చేయి. వస్తాను. రాకు, ఇంకెప్పుడు రాకు. వచ్చావా మన ఇద్దరికి చావు తప్ప. అంత మాట మన ఇద్దరి బంధం ఈనాడుతూ పోయేదా? అవసరమైనప్పుడు నేను రావాలి, ఆవేశంతో నీకు అరవాలి, ఆ పై అనురాగంతో నాకు డబ్బు ఇవ్వాలి, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్. ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమి నచ్చలేదు. ఇలా తిరగడానికి ఇక్కడికి వచ్చింది. అది కాదండి, మా అమ్మ పోయిందా? పోనే. నీలాంటి ఆడవాళ్ళకి అమ్మలు ఎప్పుడు అడ్డమే, మాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆటంకమే. చల్లకి వచ్చి మొత్తం బ్యాగ్ ఎందుకు ఏదో చెప్పు. ఏం అక్కర్లేదు. మా అమ్మ ఈవేళ బజార్లో కొత్త రకం నెక్లెస్ చూసిందట. చూసింది, నేను అనుకుంటానే ఉన్నాను చూస్తుందని. బాబు, ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమి నచ్చలేదండి. అదేదో ఏర్పాటు. సరే, అయ్యగారు ఆదైందిగా. ఏమిటో ఎంత చెప్పు. 20,000. 20,000? 20,000గా బస్సాయ చూసిచ్చాయి. ఏమిటండి బాబు గారు, మీకు ఏమైనా ఆలోచన ఉందా? 20,000? మన దగ్గర 20 డబ్బులు కూడా లేవు. ఏమిటి? నాకు తెలుసు, దేవుడు వరవిచ్చినా పూజార వరవివ్వడంట. ఈ ముసలి పీనుగుల బుద్ధి ఇంత. చిన్నంతరం పెద్దంతరం చూడక మాట్లాడు. గోపాల డబ్బు లేకపోతే నేను ఇస్తాను. ఇది తీసుకోండి. థ్యాంక్స్ గిరి, నా పరువు కాపాడా. కాకపోతే చిన్న ఇబ్బంది. ఈ డబ్బు నేను కూడా అప్పు తెచ్చింది. మీరేమీ అనుకోనంటే చెప్పు బ్రదర్. సందేహాలు? ఈ కాగితాలను సంతరించేయండి, తర్వాత నోట్ రాయిస్తాను. అలాగే వద్దు. బాబు, నువ్వు ఏమి అనుకోపోతే నేను మాట్లాడు. అదండి. ఏమనుకో కదా. అయ్యా, మరి ఖాళీ పత్రాల మీద సంతకాలు. చూసేవా, ఈ బస్సు అయితే ఇప్పటికైనా అర్థమైందా నీకు? నవ్వకండి, నందగోపాల్ గారు లేస్తారు. వాడు మాత్రం ఉన్నాడు, లేవడు. ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకేమో నచ్చలేదు. సగం మీ ఇద్దరికి, సగం నాకు. అదేం కుదరదు. నాకేంటే అసలే కుదరదు. అసలు ఈ ఆస్తంతా చేజిక్కించుకోవడానికి కారకులు ఎవరు? నేను. నా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలంటావా లేదంటావా? న్యాయం అంటావా కాదంటావా? ఈ న్యాయాలతో మనకు పని లేదు, నాకు సగం రావాల్సిందే. నేనొకటి చెప్పనా? మనం ముగ్గురం సమానంగా పంచుకుందాం. ఏమిటి? నీతో సహా? ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకు ఏమి నచ్చలేదు. అసలు ఈ వ్యవహారం అంతా ఎవరి చేతుల మీద జరిగింది? నా చేతుల మీద. ఏమిటది? ఏమిటో? ఏమిటి? అవును వాయ్, ఏమిటి? ఏమిటి ఆయన నువ్వు మాట్లాడింది? చిన్నబాబు గారికి సీతకి కల్పించానా? ఫలితం ఏమిటి? చిన్నబాబు గారు దేశాల పాలయ్యారు, సీత రోడ్ల పాలైంది. నేను అదంతా చేసిపోతే ఇదంతా జరిగేదా? ఊరికే డబ్బా కొట్టుకో. ఎవరు? పార్వతమ్మను పైకి పంపించింది నేను, సీతను బయటికి నెట్టించింది నేను. ఆగండి, నందగోపాల్ని నేను ఉచ్చులో వేసుకోబట్టేగా మీరు ఇవన్నీ చేయగలిగారు. అందుకని నిలువున నరుకుతాను. సంతకాలు పెట్టడం తేలిగ్గా తిరిగి నీ ఆస్తి స్వాధీనం చేసుకోవడం. నేను సంతకాలు పెట్టాను, నా ఆస్తి మీకు స్వాధీనం చేశాను. ఆస్తంతా రాత్రి చేసినట్టు పెద్దబాబు గారు మర్చిపోతారు. ఇల్లు వస్తాలకు పెట్టే కుక్కలు మీరు. ఇల్లు ఆస్తి సమస్తం మారి. ప్లీజ్ గెట్ అవుట్. అయ్యో అయ్యో, ఎంత మోసం! పెద్దబాబు, పెద్దబాబు, అయ్యో అయ్యో. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను చూడు. అనవసరంగా అరిచి కేకలు వేసి ప్రయోజనం లేదు. గెట్ అవుట్.
దోసేసాం కదా, ఇదిగో ఈ ముగ్గురు పినుగులు కూడా బయటకు దోసే. వెళ్ళి ఆ పని నువ్వు చూడు. అంతేనట? అంతే. ముందు బయట బయట ఇక్కడ పని చేసేదానికంటే 10 ఏళ్ళు అడుక్కోవడం వస్తావన్నమాట. ఇలాంటి ముందు చాలా చూశాను నేను. అన్ని అనర్థాలకు కారకుడవు నువ్వు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నీ తమ్ముని దేశాల పాలు చేసి పెంచిన కొడుకు కోసం కన్న కొడుకును కూడా దూరం చేసుకున్న ఆ మహాతల్లి సాగుకు కారకుడవయ్యా. కట్టుకున్న భార్యను కన్నీళ్లు కూడా తొడవకుండా కషాయవాడి కన్నా నీచంగా చూసి రోడ్ల పాలు చేసి ఈ అనర్థాలన్నిటికీ కారకుడు నేను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించకూడదు. వదినా, నువ్వా?